అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. ట్రంప్ పరిపాలన తీరుపై ఆ దేశ ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోని పలు నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూయార్క్లోని ప్రధాన గ్రంథాలయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన ఆందోళనకారులు ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ గలమెత్తారు. అమెరికాలో రాజులు ఎవరూ లేరని, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి అంటూ నినాదాలతో తమ నిరసన తెలిపారు. తాత్కాలిక వలసదారులకు కల్పించిన చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, అదేవిధంగా వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రభుత్వ నిర్ణయాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి భయం లేదు, వలసదారులకు స్వాగతం అంటూ వలసదారులకు మద్దతుగా నినాదాలు చేశారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ముస్లిం మైనారిటీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. పట్టణంలోని ముఖ్య వీధులలో ఈ ర్యాలీ కొనసాగింది. మాజీ మంత్రి విడుదల రజని పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ర్యాలీని టీడీపీ ముస్లిం కార్యకర్తలు అడ్డుకోవడంతో కాస్త ఉధృత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో విడుదల రజని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ నుంచి ఎక్తా నగర్కు బస్సులో ప్రయాణించారు. ఎక్తా నగర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని మంత్రి నారాయణ అధికారులు పరిశీలించారు. పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్, ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు గుజరాత్ అధికారులు వివరించారు. పటేల్ విగ్రహం చుట్టుపక్కల నిర్మించిన ఇతర నిర్మాణాలు కూడా మంత్రి పరిశీలన చేశారు. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం పటేల్ విగ్రహ నిర్మాణాన్ని అధ్యయనం చేశారు. Last 31st, then walkway is under process 1, 2, 3, and this is pressurized natural gas distribution. Next. త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటిలో 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్, అదేవిధంగా 114 డిప్యూటీ సూపరింటెండెంట్, 25 డిపో మేనేజర్ అండ్ 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు, అదేవిధంగా 23 అసిస్టెంట్ ఇంజనీర్, 11 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, అలాగే 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, మరో 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు ఉంటాయని మంత్రి పొన్నం చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా జనజాతరపై ప్రజలు ఉత్సాహంగా ఉన్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ ప్రయోజనం లేదన్నారు. రైతులు అకాల వర్షాలతో నష్టపోతే కనీసం రివ్యూ మీటింగ్ చేసి తీరికలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 3 మంత్రులు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారే తప్ప పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు.
నిన్న కూడా వానబడి ధాన్యం తడిసిపోయి బస్తాలలో మొలకెత్తే పరిస్థితి ఉంటే మామిడి ఖాతా అంతా రాలిపోయి మామిడి రైతులు ఇబ్బందులలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు కన్నీళ్లు గారుస్తా ఉంటే కనీసం ఒక మాట మాట్లాడి ఒక రివ్యూ పెట్టుకొని నష్టం ఎంత జరిగిందని రెవెన్యూ అధికారులతోని మాట్లాడేటటువంటి తీరిక కూడా లేనటువంటి ప్రభుత్వం ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మరి ముఖ్యమంత్రి తర్వాతి పోస్టు అంటే ఎంత బాధ్యత ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి, కానీ ఇప్పటి వరకు రైతుల్ని కనీసం పలకరించిన పాపాల పోలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేటటువంటి ప్రయత్నం తప్పితే ప్రజల సమస్యల మీద మాట్లాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం నిజంగా దారుణం. మరి ఇంకా విచిత్రం ఏంటంటే ఖమ్మం జిల్లా అంటేనే కామ్రేడ్ల జిల్లా అంటారు. ఇవాళ కామ్రేడ్లు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద నిలదీయకపోవడం అన్నది చాలా దారుణం. వాళ్ళు ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్ గా ఉంటారు కమ్యూనిస్టులని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ ఉన్నది. అధికారంలో ఎవరున్నా సరే ప్రజల తరఫున కనీసం వీళ్ళన్నా ప్రశ్నిస్తారని ఒక నమ్మకం ఉండే. ఇవాళ ఖమ్మం జిల్లాలో మరి ఆ నమ్మకం వమ్మయ్యేటటువంటి పరిస్థితి వచ్చిందని. కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామికులు తీరిన తిరుమల క్షేత్రంలో నిఘా వైఫల్యాలు టీటీడీ అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మొన్న మందుబాబుల హల్చల్, నిన్న చెప్పులతో క్యూలైన్ ప్రవేశం, నేడు డ్రోన్ కెమెరా కలకలం వరుస వైఫల్యాలతో నిఘా వ్యవస్థ నిద్రమత్తులో ఉందన్న విమర్శలు ఎదురవుతున్నాయి. తరచూ అపచారాలు జరుగుతున్నా విజిలెన్స్ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో తరచూ వివాదాస్పద సంఘటనలు జరుగుతున్నాయి. లడ్డూ ప్రసాదం మొదలుకొని చెప్పులు ధరించటం, డ్యాంలో బోటింగ్, క్యూలైన్లలో రీల్స్ చేయటం, ఆలయంలోకి కెమెరాలు, ఫోన్లు తీసుకెళ్లటంతో పాటు ఆలయంపై విమానాలు తిరుగుతూ ఉండటం తరచూ జరుగుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాల్సుండగా తీవ్ర వైఫల్యం కనిపిస్తోంది. తాజాగా ఓ యూట్యూబర్ ఆలయంపై డ్రోన్ ఎగరేసిన సంఘటన కలకలం రేపింది. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఇటీవల కాలంలో తిరుమలలో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం తరచూ బయటపడుతూనే ఉంది. తాజాగా డ్రోన్ ఎగరవేసిన యూట్యూబర్ ను టీటీడీ అధికారులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంశుమన్ తరేజా అనే యూట్యూబర్ తిరుమలను సందర్శించాడు. దర్శనం అనంతరం సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగరవేశాడు. శ్రీహరి ఆలయంపై దాదాపు 10 నిమిషాల పాటు ఎగిరిన డ్రోన్ కెమెరాతో విజువల్స్ ను చిత్రీకరించాడు. శ్రీవారి ఆలయ మహాద్వారం మొదలుకొని ఆనంద నిలయం వరకు ఏరియల్ వ్యూను డ్రోన్ ద్వారా చిత్రీకరించాడు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. డ్రోన్ ఎగరవేసింది అంశుమన్ తరేజా అని గుర్తించి టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతడిని అరెస్టు చేసి డ్రోన్ ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీడియా కెమెరాలనే తిరుమలకి తీసుకురావటానికి ఆంక్షలు విధించే విజిలెన్స్ అధికారులు సామాన్య భక్తుడు డ్రోన్ కెమెరాని ఎలా తిరుమలకి అనుమతించారు అనేది ఇప్పుడొస్తున్న ప్రశ్న. ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయంపై డ్రోన్లు, విమానాలు, హెలికాప్టర్లు ఎగరకూడదు. తిరుమల కొండను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని టీటీడీ పౌర విమానాయ శాఖకి పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదు. నిత్యం భక్తజన సందోహంతో ఉండే 7 కొండలపై భద్రత కరువైందని తాజాగా డ్రోన్ ఘటన నిరూపించింది. వరుస ఘటనలతో అబాసుపాలవుతున్నా సమర్థించుకోవటం, ఎదురుదాడి చేయటం తప్ప పాలకులు గుణపాఠం నేర్వడం లేదని ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇక యూట్యూబర్ అరెస్టుతో విజిలెన్స్ అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వదులుతారా లేదా అనేది చూడాలి. జపాలో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం టక్యూషు మేయర్ను కలుసుకున్నారు. నగర మేయర్ మిస్టర్ కాజు హీసా టెకూచి తెలంగాణ బృందాన్ని అక్కడి సాంప్రదాయ రీతిలో ఘనంగా సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు అధికారులకు మేయర్ స్వాగతం పలికారు. ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్యంతో ఉన్న ఈ నగరం కిటాకిషు గాలి, నీరు, నేల విషపూరితంగా ఉండేవి. ఇప్పుడు ఈ నగరం పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచింది. దీంతో ఆ నగరాన్ని తెలంగాణ రైజింగ్ బృందం పరిశీలిస్తుంది.
తెలంగాణ అభివృద్ధిలో మూసీ నది ప్రక్షాళన కీలకమని సీఎం రేవంత్ రెడ్డి జపాన్లోని టోక్యోలో జరిగిన జపాన్ తెలుగు సమీక్ష సమావేశంలో చెప్పారు. గుజరాత్లో సబర్మతి, వారణాసిలో గంగా, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ల స్ఫూర్తితో తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా వివరించారు. ఏఐటీయూసీ అంటేనే సింగరేణి, సింగరేణి అంటేనే తెలంగాణ అన్నారు ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. సింగరేణి మనుగడతో పాటు యువతకు ఉద్యోగాలు లభించాలంటే నూతన గనులను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన గనులను ఏర్పాటు చేస్తేనే సంస్థ మనుగడ సాధ్యమవుతుందని, దీంతో యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు ఆయన. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణ చర్యలను వేగవంతం చేస్తుందని కోనంనేని ఆరోపించారు. సంస్థ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు లాంటిదని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ నిర్విరామంగా పోరాటాలు చేస్తుందని తెలిపారు. ముందు దాన్ని ఓవర్ బడ్జెట్ లాగా అనేవాళ్ళు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది కూడా ఈ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఫోన్ కూడా ప్రైవేట్ వాళ్ళకి, పర్మనెంట్ కార్మికులు కాకుండా ప్రైవేట్ వాళ్ళతోనే ఫోన్ కూడా చూపిస్తారు. ఈ విధంగా చాలా అన్యాయమైన పద్ధతుల్లో జరుగుతా ఉంది. 90లో మేము ప్రారంభించామంటున్నా, సంతోషమే. నేను ఈ చైర్మన్ గారితో చెప్పాను, మీకు కావాల్సింది లాభాలా లేకపోతే కార్మికుల సంక్షేమం? లాభాలు ఉందా కానీ కార్మికుల సంక్షేమం ఉండాలి. లాభాల పేరు చెప్పి 90 అంటారు, ఇంకో చోట అంటారు, ఇంకో చోట అంటారు. చివరికి ఒక 100 మంది అధికారులకి దీన్ని పరిమితి చూసుకో, మొత్తం తీసేయండి కార్మికులు అందరినీ, అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసుకోండి, లాభాలు బాగా వస్తాయి. అసలు ఏ పరిశ్రమ ఉద్దేశం ఏంటంటే ముందు మనిషి బతకాలి, కార్మికుడు బతకాలి, ఆ కార్మికుడు సంక్షేమం చూడాలి. ఆ విధంగా సంక్షేమం చూస్తూ అప్పుడు నష్టం లేకుండా ఉండే పద్ధతిలో ఉంటే మీరు ఎక్స్టెన్షన్ చేసుకోండి. అలా చేయకుండా లక్షల కోట్లు మన పెద్దలు సంపాదించిన మన ఆస్తి తెలంగాణకి ఉన్నటువంటి సహజ మనిషి తీస్తే. విశాఖ శారదాపీఠానికి టీటీడీ అధికారులు షాక్ ఇచ్చారు. తిరుమలలోని విశాఖ శారదాపీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని మఠానికి నోటీసులు జారీ చేశారు. స్థానిక గోగర్భం డ్యాం సమీపంలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం భవనం ముందు వెనక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టగా అప్పటి వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆక్రమణలను క్రమబద్ధీకరించింది. దీనిపై ప్రజా సంఘాలు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట ఆందోళన చేపట్టాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఆ తర్వాత విశాఖ శారదాపీఠం మఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లుగా టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమలలో శారదాపీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదాపీఠానికి షోకాస్ నోటీసులు జారీ చేయగా మఠ నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనలను మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతో పాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసు జారీ చేసింది. ఇక విశాఖ శారదాపీఠానికి టీటీడీ అధికారుల షాక్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోలను అందిస్తారు. సురేష్, తిరుమలలోని విశాఖ శారదాపీఠ భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని మఠానికి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి నీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సురేష్? రైట్ చక్రి, ఏదైతే హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమలలో కొన్ని మఠాలకు టీటీడీ ల్యాండ్ కేటాయించింది. అందులో భాగంగా విశాఖ శారదాపీఠం కూడా గతంలో స్థలం కేటాయించింది. అయితే నిబంధనలకు టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా విశాఖ శారదాపీఠం దాదాపు 20,000 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత హిందూ సంఘాలు ధర్నా చేయడం, ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ విచారణ చేయడంతో మరోవైపు న్యాయస్థానాల ఉత్తర్వుల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ శారదాపీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసి చెప్పుకోవాలి. 15 రోజుల్లో పూర్తిగా మఠాన్ని ఖాళీ చేసి తమకు అప్పచెప్పాలని టీటీడీ రెవెన్యూ విభాగం ఆ నోటీసులో పేర్కొంది. అయితే పూర్తి స్థాయిలో ఆ మఠాన్ని, ఆ భవనాన్ని కూల్చేందుకు సిద్ధమైంది. అయితే పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాండ్ కాబట్టి ఆ మఠాన్ని
ఆ భవనాన్ని వేరే అవసరాలకు వినియోగించే ఉద్దేశంతో ఖాళీ చేసి తమకు అప్పగించాలని చెప్పేసి గతంలో కూడా నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత విశాఖ శారదాపీఠం సంబంధించిన స్వామీజీ కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు ఆయన వ్యతిరేకంగా రావడం, టీటీడీకి అనుకూలంగా రావడంతో ఇకపై తిరుమలలో పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను కూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని టీటీడీ తెలిపింది. ఆ రకంగా 20 శతమానంలో విశాఖ శారదాపీఠాన్ని అక్రమాలు చేపట్టిన నేపథ్యంలో టీటీడీ ఆరోపిస్తున్న విధంగా ఆ భవనాన్ని పూర్తిగా ఖాళీ చేసి తమకు అప్పచెప్పాలి అన్న ఉద్దేశంతో నోటీసులు జారీ చేశారు. పూర్తిగా ఇది విశాఖ శారదాపీఠ షాక్ గా చెప్పుకోవాలి. అక్రమ కట్టడాలు కాబట్టి స్వాధీనం చేసిన హక్కు మాకుందని టీటీడీ పేర్కొంటుంది. చక్రి అయితే ఈ మేరకు 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మఠానికి సంబంధించిన వారు ఏమంటున్నారు, వారి స్పందన ఏంటి? చక్రి పూర్తిగా తిరుమలలో మఠానికి సంబంధించిన ఒక మేనేజరు, ఆ సిబ్బంది పనిచేసేవారు మాత్రమే ఉంటారు. పూర్తిగా మఠ నిర్వహణకు వైజాగ్ లో గానీ వారణాసిలో ఉన్నట్టు సమాచారం. ఆ పూర్తిగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మఠానికి సంబంధించి ఆరోపణలు నోటీసుల నేపథ్యంలో మొదటి నుంచి కూడా బహిరంగంగా మఠాధిపతులు కానీ ఆ సంబంధించిన పీఠాధిపతి ఎవరు స్పందించట్లేదు. న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నారు, అక్కడి నుంచి ఉత్తర్వులు తీసుకొస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే మొదట్లో షోకాస్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలోనే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత హైకోర్టు తీర్పు మేరకే ఇవాళ నోటీస్ జారీ చేసింది. 15 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పింది. కాబట్టి పూర్తిగా వీళ్ళు కోర్టుకు వెళ్లి ఆలోచన సమాచారం ఉంది. అయితే దీని మీద ఎవరు కూడా మఠ నిర్వాహకులు మీడియా ముఖంగా కానీ పత్రికా పోవడం కానీ వివిధ చక్రి. రైట్, థ్యాంక్ యూ సురేష్.